హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్‌కి సంబంధించి ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్‌కి సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా గానీ, ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడతది. మనకు మేలో గానీ, జూన్‌లో గానీ. ఆ నోటిఫికేషన్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు. పోస్ట్ ఆఫీస్ నుంచెల్లి మనకు ఈ జీడీఎస్ జాబ్స్ అనేది భర్తీ అయితే చేస్తారు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి, దీనికి అందరూ గూడా జాయిన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఈ జీడీఎస్ జాబ్స్‌కి. ఈ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించిన సాలరీ విషయాన్ని చూసుకుంటే మాత్రం, మనకు ప్రెజెంట్ అయితే 18 నుంచెల్లి 20,000 మధ్యలో అయితే సాలరీ అయితే రాబోతుంది. సాలరీ ఇంక్రీజ్ చేశారనేది చాలా మంది గూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. అన్న సాలరీ ఇంక్రీజ్ చేసిర్రట గదా! అఫీషియల్ అప్‌డేట్ అయితే రావడం అయితే జరిగిందట గదా! అని చాలా మందయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది. అవును. దీనికి సంబంధించిన పోస్టల్ జీడీఎస్ సాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే అఫీషియల్ అప్‌డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఏప్రిల్ 2 తారీఖు రోజు అఫీషియల్ అప్‌డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అదే రోజు వచ్చిన రోజే నేను పెట్టడం అయితే జరిగింది. ఏందంటే దీని గురించి వీడియో చేసుడు ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైమ్ అనే ఉద్దేశంతో ఉందని ఆ వీడియో అనేది చేయలేదు. ఎనీవే చాలా మంది డౌట్స్ సబ్‌స్క్రైబర్స్ మేర కొరకు వీడియో అనేది చేస్తున్నాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మనకు డీఏ అలవెన్స్ అనేది 53% నుంచెల్లి 55% అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు ఈ జీడీఎస్ సాలరీ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. అలాగే ఎంత ఇంక్రీజ్ అయింది? అంటే ఏ విధంగా ఇంక్రీజ్ అయింది? ఎంత ఇంక్రీజ్ అయింది? అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ ఎయిత్ పే కమిషన్ సంబంధించి మన ఈ పోస్టల్ జీడీఎస్‌లో యాడ్ చేస్తారా? యాడ్ చేస్తే ఏ విధంగా సాలరీ రావడం అయితే జరుగుతుంది? 18,000 నుంచి 40,000 సాలరీ ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో సాలరీ ఇస్తారా? ఇయ్యరా? ఈ ఎయిత్ పే కమిషన్ అనేది యాడ్ చేస్తారా? చేయరా? అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే మనకు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా! పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 21,000 అబోవ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం అందరూ కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి కూడా నేను లాస్ట్‌లో వీడియోలో ఎండ్ వరకు చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. 1కి 2 సార్లు క్లియర్‌గా చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అని చెప్పి మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. అయితే బ్రదర్, ఇది ఏదైతే మనకు అఫీషియల్‌గా అప్‌డేట్ అయితే రావడం అయితే జరిగింది కదా! మనకు ఏప్రిల్ 4 తారీఖు 2025 రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇది పీడీఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. మీరు ఒకసారి కావాలనుకుంటే వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ పోస్టెస్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇక్కడ డాక్ భవన్ నుంచి న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్, పోస్ట్ మాస్టర్స్ జనరల్, చీఫ్ జనరల్ మేనేజర్ అండ్ దీనికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనంతా కూడా దానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి రివిజన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 01/01/2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సార్, మేడం ఇదంతా ఇవ్వడం అయితే జరిగింది. మీరంతా ఇదంతా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మాత్రం మెయిన్ మనకైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి రివిజన్ ఆఫ్ రేట్స్ అని సంబంధించి అది కూడా అదే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ పే టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఇక్కడ ఫ్రమ్ ఇచ్చేసి 53% నుంచి 55 వరకు ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 1, 2025 నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది మనకు జనవరిలోనే స్టార్ట్. అప్పటి నుంచే మనకు సాలరీ ఇంక్రీజ్ చేసేవారని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 53-55 సంబంధించి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంటే కేవలం 2% మాత్రమే సాలరీ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఏదో అయితే ఎంతో పెద్దగా సాలరీ అనేది ఇంక్రీజ్ అయితే కాలేదు. ఇక్కడ ద టర్మ్ ఆఫ్ బేసిక్ పే ఆఫ్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం పే స్కేల్ సంబంధించిన 7th సంబంధించి చూసుకుంటే
ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఏదైతే అఫీషియల్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏందంటే పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ప్రెజెంట్ ఉన్న సాలరీ వచ్చేసి బీపీఎంకు 18,000 నుంచి 20,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు బ్రాంచ్ వైస్ తరపున చూసుకుంటే మాత్రం. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవకి వచ్చేసి 15,000 నుంచెల్లి 17,000 మధ్యలో అయితే రావడం అయితే జరిగింది. అంటే మనకు కేవలం, కేవలం మనకు డీఏ అలవెన్స్ మాత్రమే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. 55 అంటే 53-55% అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. 2%, 2% అంటే మాక్సిమం మనకు 300 నుంచి 400 రూపీస్ ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకు ప్రెజెంట్ ఉన్న సాలరీలో ఇంకో 400, 300 నుంచి 400 సాలరీ అనేది పెరగడం అయితే జరిగింది. ఎంతో పెరగలేదు. అండ్ ఇక్కడ సంబంధించి చూసుకుంటే మాత్రం ఎయిత్ పే కమిషన్ చూసుకుంటే మాత్రం ఈ ఎయిత్ పే కమిషన్ అనేది పోస్టల్ జీడీఎస్‌లో యాడ్ అయితే చేయరు. అది యాడ్ చేస్తే మాత్రం మళ్ళా చాలా మంది కూడా సాలరీస్ ఇయ్యాలి కాబట్టి ఇంక్రీజ్ అయితాయి కాబట్టి ఈ 18,000 నుంచి 40,000 అబోవ్ రాగా మీకు సాలరీ అయితే ఇవ్వాలి. కాబట్టి అంత సెంట్రల్ గవర్నమెంట్ అంత డెసిషన్ అయితే తీసుకోదు. ఇదైతే యాడ్ అయితే చేయరు. 100% ఎయిత్ పే కమిషన్ అనేది పోస్టల్ జీడీఎస్‌లో యాడ్ అయితే చేయరు. ఎట్టి పరిస్థితిలో కూడా యాడ్ అయితే చేయడన్నమాట. ఒకవేళ యాడ్ చేస్తే మాత్రం మీకు 35,000-40,000 సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ ఏదైతే టైమ్ పీరియడ్ ఉందో ఈ 4 అవర్స్ నుంచెల్లి 8 అవర్స్‌కి పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఒకవేళ యాడ్ చేస్తే మాత్రం. మాక్సిమం మనకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో యాడ్ అయితే చేయరు. చేస్తే మాత్రం మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ ఏదైతే మనకు ప్రెజెంట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! మీ అందరికి తెలిసిందే. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని చూసుకుంటే మాత్రం సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఏందంటే కొత్త సబ్‌స్క్రైబర్ వచ్చిర్రు కదా! కొత్త వ్యూవర్స్ వస్తుర్రు కాబట్టి దాన్ని వాళ్ళకు మళ్ళొకసారి రిపీట్ చేద్దామన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను. సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 18 గాని, 19 గాని ఆ డేట్‌లలో మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో కూడా ఆల్రెడీ చేసినాను. ఎవరైతే మన ఛానెల్‌లో చూడలేదో ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? ఆల్ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది చేయడం అయితే జరిగింది. ఒక 4 డేస్ బ్యాకు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ విషయం చూసుకుంటే మాత్రం దాదాపు ఒక 11,000 నుంచెల్లి 12,000 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే మాత్రం 11,000 నుంచి 12,000 మంది అయితే సెలెక్ట్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ మెరిట్ విషయాలు చూసుకుంటే మాత్రం. ఇక థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ కంటిన్యూగా రిలీజ్ అవుతుంటే జూన్ 30 వరకు. ఇక ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అలా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అలాగే స్టార్టింగ్‌లో బుక్ చెప్పినగా ఆ బుక్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. జై హింద్, జై భారత్. థాంక్ యూ.